హే హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శాస్త్రాన. ఈరోజు అయితే మన వరల్డ్లో అయితే ఒక మోడర్న్ హౌస్ కాదు, హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. ఇదైతే నా కొత్త వరల్డ్. మీకు ఏ ప్లేస్లో అయితే నేను బిల్డ్ చేస్తానో చూపిస్తున్నాను. ఓకే, ఈ ప్లేస్ మొత్తం అయితే నేను బిల్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఈ మొత్తం అదేంటి శాండ్ బ్లాక్స్తో అయితే మొత్తం కవర్ చేయాలి. ఎక్కడ ఉన్నాయి? ఇక్కడైతే సెట్ చేద్దాం. దాని పేరేమో గుర్తుకు రావట్లా, మళ్ళీ శాండ్ అని నొక్కితేమో రావట్లేదు. ఒకసారి దీంట్లో అయితే ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్, ఇక్కడైతే ఉంది. నేనైతే వేస్ట్ సామాన్లు అన్నీ పెట్టుకున్నా. ఓకే, షవల్ ఎస్, షవల్ నెదర్ షవల్. ఓకే, కింద దాకా. దీన్ని ఎందుకు ఇట్లా తీస్తున్నానంటే సైడ్న కూడా క్లీన్గా ఉండాలి కదా గైస్. ఓకే, అయితే ఇది పెడదాం. ఓకే గైస్, ఇక్కడ గ్రాస్ అయితే పెరుగుతుంది. ఓకే గైస్, నేనైతే కొద్దిగా ఈ మొత్తం అయితే ఫిల్ చేసేస్తున్నాను. ఓకే, ఈ ఫ్లవర్ అయితే తీద్దాం. ఓకే, ఇక్కడ మొత్తం ప్లెయిన్గా అయితే చేసేసి గ్రాస్ అయితే కట్ చేసేద్దాం. ఇది కాదు నేను తీయాలనుకున్నాను. ఎస్, గ్రాస్. మనం అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాం. ఓకే, దీన్ని అయితే ఇట్లా మొత్తం ఫుల్ అయితే చేసేద్దాం. ఓకే, ఇక్కడ దాకా అయితే వచ్చేసింది. ఇది మొత్తం మన స్విమ్మింగ్ పూల్ గైస్, ఇది మొత్తం మన స్విమ్మింగ్ పూల్. ఓకే, ఇంకొద్దిగా ఉండాలి. ఎస్, ఓకే, దీన్ని మొత్తం అయితే తీసేద్దాం. ఓకే గైస్, నైట్ అయితే అయిపోయింది. దీన్ని డేలో అయితే చేద్దాం. ఓకే, డే అయిపోయింది. ఇది మొత్తం మన స్విమ్మింగ్ పూల్, ఇంక ఇది మొత్తం మోడర్న్ హౌస్. స్విమ్మింగ్ పూల్ని అయితే తీద్దాం. మనమైతే క్రియేటివ్లో అయితే ఉన్నాం. ఓకే, నాకు తెలిసినట్టు నేను తీసేస్తున్నాను. ఓకే గాయ్స్, ఇంత లోతు అవసరం లేదు. దీన్ని కొద్దిగా లోతుగా తీసేసి అక్కడి నుంచి బ్లాక్స్ పెట్టేద్దాం. ఓకే, పిచ్చిగా అయితే వస్తుంది.
గైస్ నాకే తెలియదు నేను ఎట్లా చూపుతున్నాను. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ హోల్స్ పడినాయో అక్కడ మొత్తం వీటితో అయితే కవర్ చేసేద్దాం. ఓకే, ఇంకా బాగాలేదు గైస్, ఇంకా కొద్దిగా. ఓకే, ఇంతలో ఓకే. నేను ఈ బ్లాక్ షట్, ఈ 2 బ్లాక్స్ పెట్టాను. దీన్ని ఇట్లా అయితే కవర్ చేశారు, నీట్గా ఉంటుంది. ఓకే గైస్, ఇది ఫిల్ చేసేలోపు మీరు లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గైస్. ఓకే మా స్విమ్మింగ్ పూల్. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే ఉండదు, ఫుల్ అయితే ఇక్కడ నుంచి ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్. ముందే చల్లవడానికి వాటర్ అయితే వేద్దాం. వాటర్ బకెట్. ఓకే, ఇంకైతే ఇవి అవసరం లేదు. ఓకే, ఇక్కడ మొత్తం అయితే వాటర్ అయితే పోసేద్దాం. కార్నర్స్లోనే పోస్తున్నాను నేను. గైస్ సరిగ్గా రావాలి గైస్, నేనైతే ఎప్పుడూ ఇలా వాటర్ అయితే పెట్టలేదు. ఎస్, నీట్గా. ఎస్, చూసారా గైస్? ఓకే, ఇప్పుడైతే మన మోడర్న్ హౌస్ అయితే బిల్డ్ చేయడానికి ఇక్కడ మొత్తం ప్లెయిన్గా అయితే చేద్దాం. ఓకే, ఓకే, షట్. ఓకే, నేనైతే కలెక్ట్ చేసుకున్నాను. ఓకే గైస్, మన హౌస్ ఎట్లా ఉండాలంటే ఫస్ట్ ఇది కొద్దిగా పెట్టేసి చెప్తా. ఓకే, ఎట్లా అంటే ఇది మొత్తం ప్లెయిన్గా ఉండాలి. ఇంకా ఇక్కడి నుంచి ట్రైన్ లాగా మౌంటైన్లో నుంచి అక్కడ ఒక స్టాప్ ఉండిద్ది, అక్కడ మైనింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి మన ఇంటి దాకా మళ్ళీ 2 ఉంటాయి గైస్. అదొకటి, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ విలేజ్ అయితే ఉంది కదా గైస్, అక్కడ దాకా మొత్తం 2. కొద్దిగా అయితే ప్లెయిన్గా అయితే చేసేసాం, కొద్దిగా చేస్తే అయిపోద్ది. ఓకే, కొద్దిగా కిందకైతే వెళ్దాం. ఓకే,
ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వబోతుంది. ఈ మధ్యలో స్పేస్ కొద్దిగా పెడితే అయిపోద్ది. ఇటు సైడ్ అసలు మనం మర్చిపోయాం. మనం ఇందాక నుంచి ఇటు అటు చేస్తున్నాం, కానీ అది ఇంకా దీన్ని అయితే మనం మర్చిపోయాం గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, నేనైతే ఏమి యూట్యూబ్ నుంచి ఏమి చూసి అయితే చేయట్లేదు, నేను నా ఓన్గానే చేస్తున్నాను. మళ్ళీ నా వీడియోస్ పైన కాపీ రైట్ అలాంటివి పెట్టమాకండి. ఇది నేను నా ఓన్గానే తీసి పెడుతున్నాను, నేను ఎవరిని చూసి పెట్టట్లా. పెద్ద హౌస్ ఉండాలి గైస్. ఓకే, దీన్ని కూడా అయితే ఫిల్ చేసేద్దాం. ఓకే గైస్, నేను ఫిల్ చేసిన తర్వాత అయితే కలుస్తాను. ఓకే గైస్, ఇది మొత్తం అయితే ప్లెయిన్గా అయితే నేను చేసేసాను. స్విమ్మింగ్ పూల్ని అయితే నేను తీసేసాను. ఈ రైన్ ఏంట్రా బాబు, ఫెదర్ క్లీన్గా ఉండాలి. ఓకే, క్లీన్గా అయింది. ఇప్పుడైతే ఓకే గైస్, ఇక్కడ మొత్తం ప్లెయిన్గా అయితే ఉంది. మన స్విమ్మింగ్ పూల్ని అయితే నేను తీసేసాను. ఇప్పుడైతే హౌస్ని అయితే డిజైన్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం షెల్టర్ బాక్స్ అయితే తీసుకుందాం. అక్కడ ఉండితే ఎస్, రెడ్ కలర్ అయితే తీసుకుందాం. బ్లాక్, వాటర్, షెల్టర్ బాక్స్, ఇది మొత్తం అయితే పెట్టేద్దాం. మనకి ఇది మాత్రం వదిలే. ఓకే గాయస్, ఇది మొత్తం అయితే మన డైమండ్స్ కూడా అయితే పెట్టేద్దాం. చాలా పెద్ద సౌండ్ అయితే అయింది. ఓకే గాయస్, ఓకే, ఇక్కడి నుంచి ఏదన్నా చూద్దాం పదండి. నాకు తెలిసి మంచి హౌస్ ఉండాలి గైస్. ఎట్లా అంటే నాకు ఇప్పుడు అంత ఐడియా లేదు, ఆలోచిస్తాం. గూగుల్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనం గూగుల్ బాబా దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఇంత మంచి హౌసెస్ ఉన్నాయి గైస్. ఎలాంటి హౌస్ చూద్దాం, ఎదుగుదాం పదండి. ఓకే, వుడెన్ హౌస్ ఉండాలి గైస్. నాకు తెలిసి ఒక మంచి ఐడియా వచ్చింది గైస్. ఓకే, మైన్క్రాఫ్ట్. ఇప్పుడైతే అది నా ఓన్గా అయితే బిల్డ్ చేస్తున్నా. ఓకే, అది ఎట్లా ఉండాలంటే ఓకే, ఫస్ట్ ఇట్లా 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 ఇట్లా. ఓకే గైస్, కొద్దిగా ఇట్లా వెళ్ళాలి. ఇదైతే మన ఫామ్, మనమైతే ఫామ్ కూడా అయితే పెడదాం. ఇది ఫామ్ ఎంట్రీ. రెండు బ్లాక్స్ పెట్టా, 1 2. గాయస్, ఫామ్ గ్యాస్ నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా. ఒకసారి మా బ్రదర్ని అయితే పిలుద్దాం. ఓకే గాయస్, చాలా ఎతికిన తర్వాత అయితే నాకు ఒక హౌస్ అయితే దొరికింది. ఇప్పుడైతే దాన్ని బిల్డ్ అయితే చేద్దాం. ఓకే, ఇక్కడైతే పెడదాం.
మిడిల్లో మిడిల్లో అయితే మనం కడదాం. మిడిల్లో అయితే సూపర్ ఉండిద్ది. ఓకే గ్రాస్ ఓకే గైస్ 5 ఇంచెస్ అయితే మనం 5 బ్లాక్స్ అయితే 5 బ్లాక్స్ డిస్టెన్స్ అయితే మనం తీసుకుంటున్నాం. ఇది నేను బిల్డ్ చేస్తారనుకుంటున్నారా? మా బ్రదరే బిల్డ్ చేస్తారు. గైస్ ఉండండి, మనం బ్రదర్ అయితే చేంజ్ చేద్దాం. క్లీన్గా ఉండాలి. ఓ మనం అయితే దానిపైన క్లిక్ చేయడం మర్చిపోయాం. ఓకే గైస్, ఎస్ ఇప్పుడు అయిపోతుంది. ఓకే క్లీన్ అయితే అయిపోయింది. నేను ఇన్ఫినైట్ ఐరన్ సోర్స్ కూడా చూసాను, అది కూడా చెప్తాను మీకు. అన్న గుర్తుంది కదా, చిన్నది అవసరంలో నాకు కొద్దిగా పెద్దది కావాలి. ఇక్కడ కూడా 5 బ్లాక్స్ పెట్టుకో. 5 బ్లాక్స్ చుట్టూ. ఫైవ్ చుట్టూ. ఓకే గైస్ ఇది మా అన్న బిల్డ్ చేసే లోపు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్ మన ఛానల్. ఓకేనా? ఓకే గ్లాస్ ఎందుకు పడుతున్నా? ఇంకో 5 యాడ్ చేయాలి. బిల్డింగ్ టైప్. గాయస్ ఇప్పటి నుంచి వీడియోస్లో మా అన్న కూడా వస్తాడు, మా అన్న కూడా వాయిస్ ఇస్తాడు. గాయస్ మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, లోకేష్ మర్చిపోండి. సాస్తారానా వైటి వెళ్ళి దాన్ని కూడా ఫాలో చేయండి. ఓకేనా? ఫాలో చేయడం మర్చిపోమాకండి, సాస్తారానా వైటి. ఓకేనా? ఇక్కడేం కడుతున్నాం? ఇక్కడ బేస్మెంట్ లాగా. ఇటు 7 తీసుకోవాలి. ఏంటిది? ఇట్ సైడ్ బ్లాక్సా? ఓకే బిల్డ్ అంటే ఇక్కడ సామాన్లు పెట్టడానికి, జస్ట్ షెల్టర్ వాటి పెట్టడానికా? ఓకే
గైస్ మా అన్న ఏదన్నా ఇంత మంచిగా బిల్డ్ చేస్తాడంటే అసలు నాకేమో మాట్లాడడం రాదు. ఇంత మంచిగా బిల్డ్ చేస్తాడంటే నేను ఒక ఛాలెంజ్ ఇచ్చా, స్కేరీ హౌస్ బిల్డ్ చేయమని. ఇంత స్కేరీగా చేశాడంటే మామూలుగా స్కేరీ చేయాలి, స్కేరీ కన్నా ఎక్కువ. ఓకే ఇంకా గేట్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉండిద్ది చెప్పు. అది స్ట్రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి ఉంది. గేట్ నుంచి బాగోదు, అక్కడి నుంచి పెట్టు. అటు సైడ్ నుంచే. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఫెన్స్ తీసుకురావాలి ఇప్పుడు. ఎట్లా చేసావు? ఇంకా అవుతుంది, మిడిల్ స్పేస్ అయిపోయింది కొంచెం ఇంకా.
ఓకే. బాల్కనీయా పక్కంది? అది బెడ్రూమ్, ఇంకా చెస్ట్ స్పేస్ ఉండిద్ది. పైనేమో ఎన్చైంటింగ్ ఇంకా లైబ్రరీ ఉండిద్ది. ఇప్పుడు స్టెప్స్ పెట్టాల్సి వచ్చింది ఇక్కడ. బాత్రూమ్ ఎక్కడ? బాత్రూంలో కూడా విండోస్ పెడతావు? బయట నుంచి ఎవరన్నా చూస్తే బాత్రూంలో తప్ప ఇంకా ఎక్కడన్నా గ్లాస్ పెట్టు సరేనా? అసలు బాత్రూమ్ ఎక్కడ ఉండిద్ది? ఉండదు. ఇది బెడ్రూమ్. ఇక్కడి నుంచి అయితే ఎంట్రీ చేద్దాం. ఓకే డన్. ఇప్పుడు కిందకి కూడా ఒక మంచి డోర్. ఇప్పుడు డోర్ తీసుకోవాలా? ఇవి అక్కడే స్టెప్స్. నాకు ల్యాడర్స్ వద్దు, నాకు స్టెప్స్ కావాలి. మ్యాంగ్రూవ్ డోర్ తీసుకో. ఓకే. హలో, ఎవరు నువ్వు? మా ఇంట్లోకి వస్తున్నావు? ఎవడరా? ఏడాడు? ఏడాడు? మ్యాంగ్రూవ్ డోర్ వస్తాయి. ఓకే. ఆయన గ్లాస్ అయితే పెట్టాలి. పైన గ్లాసెస్. ఓకే. నెక్స్ట్ చెస్ట్ ప్లేట్స్ కావాలి. చెస్ట్ ప్లేట్స్. ఇక్కడే ఉంటాయి కిందకి. ఇది రూల్ కార్పెట్. కార్పెట్. హలో చెస్ట్ ప్లేట్, ఎక్కడున్నావు? చెస్ట్ ప్లేట్. దేంట్లో కూడా కంప్యూటర్. చెస్ట్ ప్లేట్. చెస్ట్ ప్లేట్ తీసేసారా ఏంటి? ఓకే, అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ ప్లేట్ ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇది కావాలి. ఏంటి? గైస్, మా అన్న నా కోసం ఇంత కష్టపడి ఇల్లు కడుతున్నాడు. లైక్ చేయండి గైస్ మన ఛానల్ని. స్టెప్స్ ఓకే. ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళాలి. అరే, ఇంత చిన్న రూమ్లో ఎవరుంటారా? సారీ రా. ఇంత చిన్న రూమ్లో ఎవరుంటారు? నాకు నేను సెట్ చేస్తున్నాను. ఓకే, సెట్ చేయలేకపోతే ఓకే గాయస్. క్రీపర్ అయితే ఇక్కడే ఉంది. గాయస్, ఏం చేస్తున్నాను? నేను స్టెప్స్ చేస్తా. ఇవ్వరా? ఏంట్రా? రెస్పెక్ట్, గివ్ మీ రెస్పెక్ట్. అమ్మగారు అన్ననే
ఇరా ఓకే ఫైనలీ మనం అయితే తీసేసుకున్నాం. ఎంత చండాలంగా చేస్తున్నాడు. నేనేదో మంచిగా చేస్తాడు అని ఇస్తే అసలు ఆ చండాలం చేస్తుంది. ఇది ఇప్పుడు నేను చేస్తాను చూడండి. ఇట్లా ఓకే ఒకటి, ఇంకా ఇంకోటి. ఇట్లా ఇంత చిన్న హౌస్లో ఎవరు గైస్, చిన్న హౌస్ ఏమవుదు. దీన్ని కొద్దిగా లాంగ్ చేస్తే అయితే సెట్ అయితే దూరం చేద్దాం కదా. ఓకే ఇప్పుడైతే నేను గ్లాస్ మొత్తం అయితే తీసేస్తాను. ఇవి కూడా అయితే తీసేద్దాం. ఓకే ఇవి కూడా తీసేద్దాం. అయితే బ్లాక్ తీసేసాను. ఎస్ ఇప్పుడు చేద్దాం కదా, మంచి హౌస్ చేద్దాం. ఎట్లా అన్నా గైస్ ఈ వీడియోలోనే అయిపోవాలి ఈ మంచి హౌస్. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే మొత్తం చూద్దాం. ఓకే ఓకే ఇదైతే నేను మొత్తం తీసేసాను. మొత్తం ఇదైతే పెట్టేద్దాం. ఓకే ఇప్పుడు ఈ బ్లాక్స్ అయితే తీసుకున్నాం. ఇట్లా చాలా గైస్ అయినా అంత చిన్న దాంట్లో ఎవరుంటారు గైస్. ఓకే ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. పైన ఇక్కడ సరిపోద్ది గైస్ బాల్కనీ. ఇక్కడ కూడా కొద్దిగా పెడదాం, లాంగ్ అయితే పెడదాం. ఫస్ట్ అయితే మనం కింద దానికి అయితే చేసేద్దాం, దాని తర్వాత దీన్ని చూద్దాం. ఓకే ఒక బ్లాక్ సెట్ అయింది గైస్. సెట్ అయింది. ఇంక ఇక్కడ ఇట్లా అయితే పెడితే చాలు. ఓకే అయితే ఫుల్ అయితే పెట్టేద్దాం. ఓకే దీన్ని కూడా కొద్దిగా లాంగ్ అయితే కాక ఇట్లా ఇట్లా 3 బ్లాక్స్ పెరిగిందంతే. సో దీన్ని కూడా తీసేద్దాం. మా అన్న ఇంత వేస్ట్ చేసి పెట్టాడంటే దీని బదులు నేనన్నా చేసేవాడిని. ఓకే దీనైతే మొత్తం ఫుల్ అయితే చేద్దాం. ఓకే ఎస్ అయిపోయింది. ఇక్కడ కూడా వాల్ అయితే చేసేద్దాం.
ఫస్ట్ అయితే మనం స్టెప్స్ అయితే చేయాలి, అది గైస్ ఇంపార్టెంట్. ఓకే ఎస్. ఎస్, ఇప్పుడు చూడండి ఎంత మంచి లుక్ ఉందో గైస్. ఇక్కడి నుంచి అయితే గ్లాస్ ఏం బాగాలేదు, అటు సైడ్ నుంచి అయితే చూద్దాం ఒకసారి. ఇటు సైడ్ నుంచి చూడండి గైస్, ఖతర్నాక్ ఉంది. ఫస్ట్ వెదర్ని అయితే క్లీన్గా ఉండాలి, క్లీన్గా, మళ్ళీ డే ఉండాలి. ఓకే ఇప్పుడు చూడండి ఇట్లా ఉందో. బ్యాక్ సైడ్ గ్లాస్ తీసేస్తే అయిపోద్ది. చాలా పని ఉంది గైస్. ఓకే మొత్తం అయితే తెద్దాం. ఓకే కింద పైన ఎట్లా ఉందో కింద కూడా అట్లా ఉంచుతాం. ఓకేనా? ఓకే ఆల్మోస్ట్ కొద్దిగా టైం పట్టేది, ఆల్మోస్ట్ వస్తుంది. ఓకే ఓకే ఇక్కడ నుంచి అయితే ఐరన్ బార్స్ అయితే పడదు ఇవి. ఓకే ఎస్, ఇప్పుడు చూడండి గైస్, బాగుంది కదా గైస్. ఇక్కడ ఫామ్ అయితే చేద్దాం. ఇంతకు ఎంట్రన్స్ ఎక్కడి నుంచి ఉంది? ఓకే మెన్ విల్ బి మెన్ గైస్. ఓకే ఇప్పుడు ఉంది గైస్. ఓకే ఓ డ్రిఫ్ట్ ఇప్పుడు చూద్దాం. బాగుంది కదా గైస్. ఇప్పుడైతే స్టెప్స్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ. ఓకేనా గైస్? ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే ఓకే ఓకే ఇట్లా. ఇంకా దాని తర్వాత బ్లాక్ అయితే తీసేద్దాం. బ్లాక్ బాగుంది గైస్, ఇట్లాగే పెడదాం. ఓకే మళ్ళీ ఇట్లాగే చేద్దాం. ఇట్లా పైకి వెళ్తే చాలు గైస్. స్టెప్స్ ఇంకొక బ్లాక్. ఎస్ ఓకే ఇటువైపు కాదు, ఎస్ ఇటువైపు. ఇంతే గైస్, మనం ఇంకా ఫ్లోర్కి అయితే వచ్చేసినట్టు.
ఇక్కడ దీంతో పడుతుంది గైస్. ఇక్కడ నుంచి అయితే ఇట్లా వెళ్ళిద్ది. నాకు అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడైతే ఇది ఇక్కడ దాకా. ఓకే, ఇక్కడ ఒక స్టెప్, ఇంకా మళ్ళీ ఇట్లాగా ఇట్లా, ఇంకా ఎస్ ఇంతే. మన ఫ్లోర్కి అయితే వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి అయితే ఫుల్ ప్లాన్కి అయితే ఉంటుంది. గ్యాస్ సరిపోతుంటారా? ఓ ఇదొక ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవచ్చు. గ్యాస్ చాలా చండాలంగా అయితే ఉంది హౌస్. ఇంకా ఎప్పుడు కొద్దిగా బాగుంది. ఇప్పుడు బాగుంది గైస్. ఇట్లా వెళ్ళచ్చు. కిందైతే చెస్ట్ అది మొత్తం అయితే పెడదాం. ఇక్కడే ఉంటాం. ఇది ఓకే, ఇది కూడా అయితే తీసుకున్నాం. నేను చెస్ట్ కోసం వచ్చాను. ఇది కూడా మెయిన్. ఇప్పుడైతే ఇది మొత్తం కింద అయితే పెట్టేద్దాం. ఇటు సైడ్ని అయితే పెట్టేద్దాం. టార్చ్ లైట్ ఇదిగోండి. ఇది ఓకే, కార్నర్స్ని అయితే పడదాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఓకే. ఇక్కడ మొత్తం చెస్ట్ వద్దు గైస్, మన బెడ్రూమ్ దగ్గర అయితే పెడదాం. ఎస్, అది అక్కడ ఉందేద్దాం. ఇంక ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అవన్నీ ఉందేద్దాం. 3 క్రాఫ్టింగ్ టేబుల్స్. ఇవేంటో నాకు తెలియదు గైస్. ఇది ఇక్కడైతే పెడదాం. చాలా చిన్నది గైస్, అప్గ్రేడ్ చేయడానికి. ఇంకా ఇదైతే ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇది అయితే ఇక్కడ పెడదాం. ఎస్, ఫర్నెస్. ఓకే, ఫర్నెస్ గైస్, మెయిన్ అయితే ఫర్నెస్. అది ఇక్కడ లేకపోతే ఏం లేదు. అందుకనే 3 క్రాఫ్టింగ్ టేబుల్స్ ఉంచి ఇది ఇక్కడ పెడదాం. ఫర్నెస్ అయితే ఇక్కడ, ఫర్నెస్ అయితే ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఫర్నెస్ అయితే పెడదాం. ఎస్, ఇక్కడైతే ఉంది. ఇక్కడ రెండిటిన ఫర్నెస్. ఓకే, పైకి అయితే ఇక్కడైతే టార్చ్ లైట్. ఓకే, ఇక్కడ చెస్ట్. ఓకే, ఇక్కడ ఇవి 4 అయితే ఇప్పుడు వద్దు, 2 చాలు గైస్. ఇంకా ఇక్కడ ఫర్నెస్, ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ఒకటి. ఓకే, ఇంకేమన్నా ఉంటే పక్కన పెట్టుకుందాం. ఇక్కడైతే మన రూమ్లా లేదు గైస్. దీనైతే రూమ్లో అయితే చేంజ్ చేసేద్దాం. ఓకే,
దీనైతే తీయాలి గైస్. ఓకే, ఇక్కడైతే మొత్తం ప్లాంక్స్ అయితే పెట్టేద్దాం. ఎస్, ఇంత చాలు గైస్. కాదు గైస్, ఇట్లా ఇక్కడ ఇంత చాలు గైస్. లాస్ట్కి 2 మిగలాలి లాస్ట్కి. ఓకే, ఇంత. ఓకే, ఓ షట్. ఇక్కడ ఒక టార్చ్, ఇక్కడ ఒకటి, ఆ పైన ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ 2 డోర్స్ అయితే పెడదాం. ఫస్ట్ బెడ్ అయితే పెడదాం. రెడ్ బ్లాక్ కలర్ బెడ్ అయితే పెడదాం. ఇక్కడైతే మనం పడుకుంటాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పడుకున్నామా. మళ్ళీ ఇట్లా లగవాలి అప్పట్లో. అందుకని ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం. ఇదేముంది, ఇది ఎక్కడ పెట్టుకున్నాం. ఓకే, మనోడైతే పడుకున్నాడు. ఇక్కడైతే గ్లాస్ పెడతాం. గ్లాస్ ఇక్కడ ఉన్నది. ఓకే, డోర్ కూడా అయితే తీసుకున్నాం. డోర్ తీసుకోవడం మర్చిపోయాం. ఓకే ఓకే, ఇక్కడ డెకరేషన్గా ఇది ఉన్నది పెడదాం. వద్దు గైస్, వైట్ కలర్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే గైస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మధ్యలో. ఓకే, అవి ఓకే. ఇదైతే దీని కింద అయితే పెడదాం. ఓకే, ఇదిగోండి గైస్, ఇవైతే మనకు కావాలి. ఎస్, ఇక్కడైతే డెకరేషన్గా అయితే అయిపోయింది. ఓకే,